ఇన్ఫర్మేషన్ మీడియాలో వచ్చిన తర్వాత యాక్చువల్గా అయితే మాకు ఈ పేరు మీద ఏ సెంటర్ కూడా రిజిస్టర్ అవ్వలేదు, ఏదైతే మీడియాతో వచ్చిందో. మాకు ఇక్కడ వచ్చింది యూనివర్సల్ హెల్త్ కేర్ అన్న దాని గురించి మాకు రిజిస్ట్రేషన్ అప్లికేషన్ పెట్టుకోవడం కానీ అన్నీ ఆ పేరు మీదే పెట్టుకున్నారు. సో మేము ఇన్స్పెక్షన్ చేయడానికి టీం అంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది. కానీ వచ్చిన తర్వాత చూస్తే హాస్పిటల్ అంతా క్లోజ్ చేసి ఉంది, ఎవరూ లేరు. తర్వాత మాకు ఒక నెంబర్ ఉంటుంది, ప్రతి హాస్పిటల్కి ఒక కాంటాక్ట్ నెంబర్. ఆ కాంటాక్ట్ ప్రకారం మేము ఫోన్ చేస్తే ఒక ఎంప్లాయీ ఇప్పటికి వచ్చారు. సో ఆ ఎంప్లాయీ అడిగినప్పుడు ఇదంతా కూడా క్లోజ్ చేసింది ఏంటంటే ఆయన దగ్గర నుంచి కరెక్ట్ అయిన ఆన్సర్ లేదు. బట్ మేము వచ్చినప్పుడు యూనివర్సల్ హెల్త్ కేర్ బోర్డులన్నీ ఇక్కడ ఉన్నాయి, అవి కూడా ఏమీ లేవు. అడిగితే ఆయన సమాధానం అనేది వాళ్ళ దగ్గర లేదు. యాజ్ పర్ ద రికార్డ్స్ ఇక్కడ ఉన్న అవైలబిలిటీ బట్టి మేము ఆ బోర్డ్ వాళ్ళ రిజిస్ట్రేషన్ అన్నీ కూడా ఇక్కడ వెరిఫై చేయడం జరిగింది. ఆ వెరిఫై చేయడంలో ఏదైతే మేము యూనివర్సల్ హెల్త్ కేర్ అని మాకు ఏదైతే వాళ్ళు పెట్టుకున్నారో అదే పేరు మీద మేము ఇచ్చినవే ఇక్కడ ఉన్నాయి, యూనివర్సల్ హెల్త్ కేర్. ఈవెన్ పొల్యూషన్ వాళ్ళు కూడా యూనివర్సల్ హెల్త్ కేర్ మీదే ఇచ్చున్నారు. ఫైర్ డిపార్ట్మెంటు యూనివర్సిటీ హెల్త్ కేర్ మీదే ఇచ్చున్నారు. విఎంసీ కూడా యూనివర్సిటీ హెల్త్ కేర్ ఉన్నారు. సో వాటన్నిటికీ కరెక్ట్గానే ఉన్నాయి. మా పేరు మీద ఏది ఇచ్చారో వాళ్ళు అదే పేరు మీద ఇచ్చారు. తర్వాత వ్యాలిడ్ మేము ఏది ఇచ్చినవో వ్యాలిడ్ పీరియడ్ కూడా రెన్యూల్ కానీ వాళ్ళకి, ఎందుకంటే రీసెంట్గానే మేము ఇచ్చింది, ఇది ఎక్కువ రోజు కూడా టైం కూడా అవ్వలేదు. నవంబర్ లాస్ట్ ఇయర్ నవంబర్లో ఇచ్చాం. దీన్ని ఇన్స్పెక్ట్ చేసి టీం అందరం కూడా ఇన్స్పెక్ట్ చేసాము. అప్పుడు అందరూ ఉన్నారు, మరి ఇప్పుడేమో ఎవరూ లేరు. సో ఫర్దర్గా మేము ప్రాసెస్ అవ్వాలి అనుకున్నా కూడా మేము ఫర్దర్గా కూడా ఇక్కడ ఏంటి అంటే ఎలా జరుగుతుంది, మేము చెక్ లిస్ట్ ప్రకారంగా మళ్ళీ ఇప్పుడు ఉన్నాయా లేవని చూడడానికి కూడా ఎంప్లాయీస్ ఉండాలండి, రికార్డ్స్ ఉండాలండి, వాళ్ళు ఎలా మెయింటైన్ చేస్తున్నారనేది వాళ్ళందరూ ఉండాలి. ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా ఉన్న పరిస్థితి ఏంటనేది మేము పై అధికారుల దృష్టికి తీసుకెళ్తాం, కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి ఫర్దర్గా ఎలా దీన్ని ప్రాసెస్ అవ్వాలని కూడా వాళ్ళ ఆదేశాలు బట్టి చేయడం జరుగుతుంది.